సో డియర్ నాన్న అన్న ఒక షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడబోతున్నాను. ప్రొడ్యూస్ బై రాకేష్ మహంకాళి, డైరెక్టెడ్ బై అంజీ నాకు ముందే తెలుసు, జాతిరత్నాల్లో వన్ ఆఫ్ ద రైటర్స్. సో ఈ షార్ట్ ఫిల్మ్ ఐ థింక్ ఒక చాలా పర్సనల్ స్పేస్ నుంచి వచ్చింది. బికాజ్ ఆ కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్, మెడికల్ షాప్ వాళ్ళు, మెడికల్ ఫార్మసీ వాళ్ళు కూడా ఎంత సఫర్ అయ్యారు, ఎంత లాసెస్, వాళ్ళ పర్సనల్ లాసెస్ ఎంత ఉన్నాయి, కానీ అంత రికగ్నైజ్ అవ్వలేదు యాజ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అని ఒక బాధ నుంచి వచ్చిన షార్ట్ ఫిల్మ్. అండ్ ఇట్స్ డెఫినెట్లీ ఇమోషనల్, చాలామంది కనెక్ట్ అవుతుంది బికాజ్ వీ ఆల్ బిన్ త్రూ ఇట్ కదా. మేబీ లక్కీలీ లాస్ట్ ఫ్యూ మంత్స్గా కొంచెం పీస్ఫుల్గా ఉన్నాం, బట్ ద మెమరీస్, లాసెస్ ఆర్ స్టిల్ ఫ్రెష్. ఐ థింక్ ఇట్స్ అ స్టోరీ మనం ఎక్కువ వినని స్టోరీ బికాజ్ అది వేరే పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక డాక్టర్ ఇంతమంది పేషెంట్స్ చూస్తారంటే ఒక మెడికల్ షాప్ వాళ్ళు కూడా అంతమంది పేషెంట్స్, అంత ఎక్స్పోజర్ ఉంటుంది. సో వాళ్ళు ఫ్రంట్ లైన్ వారియర్స్గా ట్రీట్ అవ్వకపోవడం అనేది ఒక బేస్ పాయింట్. అండ్ వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్స్ ఇవ్వకుండా మేబీ హాస్పిటల్స్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ కూడా ఇచ్చారు కానీ వాళ్ళకి ఇవ్వలేదన్న ఒక థాట్ ప్రాసెస్తో స్టార్ట్ అయింది. అండ్ ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఇట్స్ ఎమోషనల్ స్టోరీ. At the end of it, it's an important story. So I'm glad, congratulations to the team for making it, and I'm glad they told the story. I hope me kuda is short film nachutundani I hope.